సమర్పించు ప్రభువా, నీకే ప్రభువా, నీకే ఆరాధన యొక్క ప్రాముఖ్యమైన భాగంలో మనం ప్రవేశించుకుంటున్నాం. ప్రభు బలలో మనం పాలు పొందగమనకు దేవుని వాక్యంలో నుండి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, 1 Corinthians chapter 11, మొదటి కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 25 వరకు అందరం కలిసి చదువుకుంటాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 25 వరకు అందరం కలిసి చదువుకుంటాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లకే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లకే దీన్ని చేయడం చెప్పాను. 28వ వచనం కలిసి, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగ చేశారు తిని పాత్రలోది త్రాగలను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 2వ భాగము, మత్తయి సువార్త 12వ అధ్యాయం, మాథ్యూ 12 12వ అధ్యాయం 42వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మత్తయి 12:42 అందరం కలిసి చదువుకుంటాం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేర స్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతము నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫిషియన్స్ చాప్టర్ 2, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. బైబిల్ అందరూ కూడా దయచేసి తీసి మాతో పాటు చదవలసిందిగా మనం చూస్తుంటున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20, 21, 22 వచనాలు చదువుకుంటాం అందరం కలిసి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుతుంది. ఆయనలో మీరు కూడా ఆత్మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. ప్రభు సాన్నిధ్యమై ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ ఘనమైన పాదములకు వందనాలు. మీ సన్నిధిలో ప్రభు మరి బల చుట్టూ చేరి రాగలిగే ఆధిక్యత మాకు ఇచ్చినావు. ప్రభు మీ సన్నిధి మీ గడుపు సమయం ఆశీర్వదించి మాతో మాట్లాడండి. ప్రభు యథార్థంగా మా హృదయాలు పరీక్షించుకుని ప్రభు బలలో పాలు పొందుతూ కృప దయచేయమని, యోగ్యమైన పాలు ప్రభు మాకు దయచేయమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. చదవబడిన లేఖనమును ప్రభు మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ దేవుని యొక్క నివాస స్థలం గురించి మళ్ళీ చూస్తూ ఉంటున్నాం. ఆయన తన ఆలయంలో నివసించున్న దేవుడు. అంతేకాదు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే, నా సంఘమును నేను కట్టుదును, పాతాళములకు ద్వారం దాని ఎదుట నిలువ నేరవు అనే మాట చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఈ మాటలు సాక్షాత్తు ఆయనే మాట్లాడి ఉంటున్నాడు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆది దినాల్లో ఇశ్రాయేలీలు ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ వచ్చినారు. తర్వాత కొంతకాలానికి మరి సొలొమోను యొక్క దేవాలయము కట్టబడటం మనం చూస్తున్నాం. సొలొమోను దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానంతో ఆ యొక్క ఇంటిని కట్టాడు. దీనికి అంతా కారణం ఏంటంటే, దావీదుకు దేవుని యొక్క ఇంటి మీద ఉన్నటువంటి మక్కువ, శక్తికి మించి దావీదు దేవుని యొక్క నివాస స్థలం కొరకై సమస్తం కూడా సమకూర్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుని నివాస స్థలమును ప్రేమించిన వాళ్ళలో ముఖ్యుడు, ప్రాముఖ్యమైన వ్యక్తి దావీదును మనము చూస్తూ ఉంటున్నాం.
కాబట్టి అందుకే దావీదును దేవుడు నా హృదయానుసారుడైన మనుషుడు అని చెప్పడానికి వెనుకంజ వేయలేదు. కాబట్టి దేవుని యొక్క అనాది కాల ఏర్పాటు, సంకల్పం, ఆయన యొక్క మర్మం, ఆయన యొక్క సంఘమై ఉంటుంది. కాబట్టి దీనినే బైబిల్ గ్రంథం అంతా చూడవచ్చు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కనబడే సబ్జెక్ట్ ఏంటంటే మనకు ఆయన జీవం గల దేవుని యొక్క సంఘము. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం కానీ, లేకపోతే సొలొమోను యొక్క మందిరం కానీ, లేకపోతే ప్రవక్తల దినాల్లో మరి కట్టబడినటువంటి హేరోదు కట్టినటువంటి దినాల్లో కానీ మందిరం, ఇవన్నీ కూడా దేవుని యొక్క నివాస స్థలము అనేది కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘానికి పోల్చబడుతూ ఉంటున్నాయి. కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ సంఘమే దేవుని యొక్క అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ద లార్డ్, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి చిట్ట చివరి సంకల్పం ఉంటుంది. ఇప్పుడు మనం చర్చ్ పీరియడ్లో ఉంటున్నాం. దేవుడు మనల్ని సంఘం యొక్క కాలంలో ఉంచినాడు. ఈ సంఘం కొరకే తాను ప్రాణం పెట్టాడు. ఈ సంఘాన్ని ఆయన ఎదుట నిర్దోషుడిగా నిలబెట్టడానికి, పవిత్రులైన కన్యకగా నిలబెట్టడానికి ఆయన తన్ను తాను దాని కొరకు ఏం చేసినాడు? అర్పించుకున్నాడు. దాన్ని మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడగలం. 5వ అధ్యాయంలో, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘముగా దాన్ని నిలబెట్టి నిమిత్తమై తను తాను అప్పగించుకున్నాడు. ఈరోజు మనల్ని కలంకం లేని వారుగా దేవుడు చూడాలని కోరుతున్నాడు. నిర్దోషమైన వారుగా దేవుడు చూడాలని కోరుచుంటున్నాడు. కాబట్టి మహిమగల సంఘముగా మన మహిమగల సంఘంలో ఒక అంగముగా ఆయన మనం చూడాలని కోరుచుంటున్నాడు. కాబట్టి దీని కొరకై తను తాను అప్పగించుకున్నాడు. వాక్యమును ఉదక స్నానము చేత మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన పవిత్రపరుస్తూ ఉంటున్నాడు. అందుకే మనం ఆయన ఇంటికి వస్తుంటున్నాం. కాబట్టి ఈ ప్రభు బలలో మనం పాలు పొందగమునకు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. యేసు ప్రభు ఆ దినాల శిష్యులకు ఆ యొక్క బల్ల ఇచ్చేటప్పుడు ఆయన ఒక మాట పంచుకున్నాడు. ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని ఏం చేసినాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోండి, దీనిని చేయండి. ఆయన చెప్పిన వాక్కు, ఆయన చెప్పిన మాట అక్కడ కనబడుతూ ఉంటుంది. కాబట్టి అందుకే ప్రభు వాళ్ళకు ముందు మనం దేవుని వాక్యాన్ని కలిగి ఉంటాం. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఆయన శరీరం అని మనం వివేచించాల. ఇది నా శరీరం అంటున్నాడు. ఇప్పుడు మనం ప్రభు బలలో పాలు పొందేటప్పుడు మొదట రొట్టెలో పాలు పొందే అంటున్నాం. ఆ రొట్టెని విరిచి మనము దాంట్లో పాలు తీసుకుంటూ ఉన్నాం. ఆయన శరీరం అని జ్ఞాపకం ఉంచుకొని దాంట్లో పాలు పొందాలి. ఆయన రక్తం దేని గురించి మాట్లాడుతుంది? ఆయన నూతన నిబంధన గురించి మాట్లాడుతూ ఉంటుంది. ప్రభు మనల్ని నూతన నిబంధనలోని నడిపించినాడు. మనకు నిబంధన లేదు, వాగ్దానం లేదు. దేవుని దూరస్తులమై దేవుని లేని వారముగా ఉన్న మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన ప్రియుని యందు, ఆయన కుమారుని యందు, ఆయన రక్తం వలన ఈ నూతన నిబంధనలోనికి మనల్ని ఆయన తీసుకొని వచ్చినాడు. ఈ నూతన నిబంధన ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఈనాడు మనం న్యూ కవెనెంట్లో ఉంటున్నాం. కాబట్టి ప్రభు యొక్క అనాది కాల ఏర్పాటు, నెరవేర్పు మన మధ్యలో కనబడుతూ ఉంటుంది. ఆయన ఈ ఇంటిని కట్టుచున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన నివాస స్థలముగా మనం ఉండి నిమిత్తమై కట్టబడుచు ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, సొలొమోను యొక్క ఆలయం యేసుప్రభు దినాల్లో ఎంతో విశేషతను వహిస్తూ వచ్చింది. శిష్యులు కూడా యేసుప్రభును ఈ దేవాలయం గురించి అడిగినారు. వాళ్ళు వెంటనే, ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఏమంటూ వచ్చింది? దేవాలయం అంటూ వచ్చింది. కానీ యేసుప్రభు హృదయంలో ఏముంది? సంఘం అంటూ వచ్చింది. జీవంగల దేవుని యొక్క సంఘం. కాబట్టి మానవ హస్తకృతంలో కట్టబడినటువంటి ఆ యొక్క ఆలయము విషయంలో ప్రభు అన్నాడు, రాతి మీద రాయి లేకుండా ఇది తీసివేయబడుతుంది. ఇంకో మాట అన్నాడు, ఈ దేవాలయమును ఏం చేయమన్నాడు? పడగొట్టుడి, 3 దినాల్లో నేను దీన్ని లేపుతానన్నాడు. ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేని గురించి చెప్తున్నాడు? ఆయన శరీరమును దేవాలయం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మనల్ని ఆయన రక్షించి ఆయన శరీరంలో తీసుకుని వచ్చినాడు. ఈ యొక్క రొట్టె దాన్ని చూపిస్తుంది. మనకు ఏం చూపిస్తుంది చెప్పండి? ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయండి. అందుకే యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించి
మూడో దినం తిరిగి విజయవంతంగా లేపబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇట్టి ప్రభువును జ్ఞాపకం చేసుకునే దానికి మనం వచ్చినాం. ఇట్టి శరీరంలో మనం ఏం చేస్తున్నాం? పాలు పొందుతున్నాం. దాంట్లో ఒక ముక్క తీసుకోవడం ద్వారా రక్షణ పొందినటువంటి విశ్వాసులు, నూతన నిబంధనలోనికి వచ్చిన వారు అందులో పాలు పొందడం ద్వారా మన స్థానాన్ని చూపిస్తున్నాం. అందులో నన్ను కూడా ప్రభు రక్షించి శరీరంలో చేర్చాడు, నేను కూడా ఇక్కడ ఉన్నాను. ఇంకొకటి కట్టబడుచున్న ఆలయం గురించి మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ వచ్చినాం. సొలొమోను దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానంతో రమ్యమైనటువంటి సౌందర్యమైనటువంటి ఆ నివాస స్థలాన్ని కట్టుచూ వచ్చినాడు. అయితే యేసుప్రభు ఏమంటున్నాడంటే ఇక్కడ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన కట్టుచున్న ఇల్లు మానవాస్తం లేదు, ఆయనే కట్టుచుంటున్నాడు. He has taken all the responsibility to build that house. ఆ ఇంటిని కట్టు కొరకై తానే ఆ యొక్క బాధ్యతను వహించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువు కట్టినటువంటి ఇంటిలో మనం పాలిభాగత్వం కలిగి ఉంట ఎంత శ్రేష్టకరమైనటువంటి విషయం. చూడండి, ఇల్లు ఎక్కడ కట్టబడుతూ ఉంటుంది? సొలొమోను కంటే గొప్పవాడు ఆయన జ్ఞానంలో కానీ లేకపోతే ఆ ఐశ్వర్యంలో కానీ సమస్యలు కూడా యేసు ప్రభువే గొప్పవాడు. సకల ఐశ్వర్యం ఆయన మధ్యలో ఉంది. ఆయన ఎలాంటి వాడంటే మన ప్రతి అవసరం తీర్చుటకు శక్తి కలిగిన వాడు. ఆయన గుప్పిలు విప్పి ఏం చేస్తున్నాడట? ప్రతి జీవి యొక్క అక్కరను తీరుస్తున్నవాడు. ఇది సొలొమోను వల్ల కాదు, ఓన్లీ 12 tribes ఆఫ్ ఇజ్రాయెల్ అంతవరకు చేసేవాడే, కానీ బయట చేసేవాడు. కానీ ప్రభు అయితే మనుషులేమి, పశువులేమి, పక్షులేమి, సముద్రంలో ఉన్నటువంటి జలచరం లేని సమస్తం విషయమై ఆయన జాగ్రత్తగా అయినవాడు. అందుకే రాస్తున్నాడు పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చొప్పున ఆయన మీ ప్రతి అవసరత తీర్చును. ఇట్టి వెల్త్ ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఐశ్వర్యం ఎంతో గొప్పది. సొలొమోను ఐశ్వర్యం పనికిరాదు. సొలొమోను జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడే. ఆయన జ్ఞానమునకు మూలమైన వాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంత గొప్పవి, ఎంత గంభీరములు. ఇట్టి జ్ఞానవంతుడైనటువంటి దేవుడు ఆయన జ్ఞానంతో ఇంటి నిర్మిస్తూ ఉంటున్నాడు. ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. నో డౌట్ మనలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది పశ్చాత్తాపం బట్టి ఏమైనా చెప్పండి, ఆయన యొక్క బిడలైనా, ఆయన శరీరంలో చేర్చబడ్డా. కానీ దీన్ని మనం అర్థం చేసుకోవాలా. సంఘం అంటే ఏంటి, దాని యొక్క విశిష్టత ఏంటి? ప్రభువారు రొట్టెను వేయించి ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయనప్పుడు ఈ శరీరం అంటే ఏంటో తెలియకపోతే మనం ఏదైతే దీనిలో పాలు పొందగలం. ప్రభు కట్టించినటువంటి ఆలయము. ఆనాడు సొలొమోను కట్టిన ఇల్లు ఎక్కడ కట్టాడు? యెరూషలేము. 2వ దినవృత్తాంతం 3వ అధ్యాయం 11వ వచనం చదవండి తీసిన వాళ్ళు. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 11వ వచనం తీసిన వాళ్ళు త్వరగా. ఒక్కొక్క రెక్క 5 మూరల పొడుగు, అది మందిరపు 3:1 సారీ 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతం. ఇది ఎక్కడ కట్టబడుతుంది? మోరియా పర్వతం. మోరియా పర్వతం దేని గురించి మాట్లాడడం చెప్పండి? అబ్రాహాము యొక్క దేవునికి బలి అర్పించినటువంటి స్థలం. అబ్రాహాము దేవుడు బలి అర్పించిన కుమారుని బలి అర్పించడానికి ఆ స్థలానికి తీసుకొని వచ్చినాడు. ఇదే బేస్ కదా ఈ యొక్క సంఘానికి. బేస్ ఇదే. ఆ రీతిగానే తండ్రి అయిన దేవుడు కుమారుడిని పంపించినాడు. ఆనాడు ఇస్సాకుకు బదులుగా అర్పించబడినటువంటి ఆ యొక్క పొట్టేలు కదా, కొమ్ములు తగులుకున్నటువంటి పొట్టేలు, గొర్రెపిల్ల అర్పించబడింది. బదులుగా అర్పించబడుట యేసుక్రీస్తు మన కూడా బదులుగా అర్పించబడ్డాడు. ఇప్పుడే మనం ఆరాధన చేస్తూ వచ్చినాం. ఈ బేసిస్ మీద ఈ యొక్క స్థలంలో ఈ యొక్క ఆలయం కట్టబడుతూ ఉంటుంది. ఎవరైతే ఆ శిలువ బలి ఆగమందు విశ్వాసం ఉంచినారో వారికి తెలిసి ఈ స్థలం ఏంటో. మనం ఎక్కడ కట్టబడుతున్నాం? కుమారుని యొక్క బలియాగం మీద మనము కట్టబడుచుంటున్నాం. ఆయన మన కొరకు అర్పించబడకపోతే మనం ఆయన ఆలయంగా కట్టబడలేము. దిస్ ఈస్ ద బేసిస్. ఈ బండ మీద నా సంఘమును కట్టేదను.
ఈ బండ మీద, ఈ బండ ఎవరంటే క్రీస్తే. ఈ బండ మీద కట్టబడుతూ ఉంటున్నా. బండ అనేది చెప్పబడింది స్థిరమైనటువంటి పునాది, స్థిరమైన పునాది. బైబిల్ గ్రంథంలో బుద్ధిమంతుడు ఓసోడు కట్టాడు, బుద్ధి లేనివాడు ఓసోడు కట్టాడు. బుద్ధిమంతుడు ఎక్కడ కట్టాడు చెప్పండి? బండ మీద కట్టాడు. బుద్ధి లేనివాడు ఇసుక మీద. అయితే ఈ బండ అనేది యేసుక్రీస్తు ప్రభు. ఆయన శిలువ బలియాగం, ఆయన ప్రత్యక్షత. ఎవరైతే ఆ శిలువ బలియాగం మీద విశ్వాసం వచ్చినారో అటు వారు ఏ పునాది మీదకి వచ్చారు? క్రీస్తు అనే పునాది మీదకి వచ్చినారు. ఇక కదలదు, ఏమాత్రం కూడా కదలదు. స్థిరమైనటువంటి పునాది మీదకి వస్తూ ఉంటున్నారు. ఆ యొక్క స్థలం ముందు కట్టబడట. కాబట్టి నిజంగా ఈ యొక్క మోరియా పర్వతానికి వచ్చినప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసం కనబడుతుంది కదా. అబ్రహాం విశ్వాసం బట్టి ఏం చేసినాడు? తన కుమారుని అర్పించినాడు. విశ్వాసం బట్టి అర్పించినాడు. కానీ తను కత్తెత్తినప్పుడు ఓ స్వరం వినబడింది, అబ్రహమా ఆగు, దీన్ని బట్టి నీవు దేవునికి భయపడేవాడు అని తెలియపరచబడింది. దేవునికి భయపడేవాడు అని తెలియపరచబడింది. దేన్ని బట్టి? ప్రభువుకు అర్పించుకున్నట్టు. మన ఆత్మీయ జీవితంలో ప్రభువులు పాల్గొనడం, అబ్రహాం యొక్క జీవితాన్ని ప్రభు మన ముందు నుంచి మనతో మాట్లాడుకుంటాం. మనం కూడా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం తాను తన యొక్క జీవితంలో ఏ రీతిగా ఉంటూ వచ్చినాడు. ప్రభు కోరింది, ప్రభువుకు తాను ఇస్తూ వచ్చాడు. ప్రభు యొక్క హృదయాన్ని సంతోషపెట్టడానికి ముందుకు సాగుతూ వచ్చినాడు. ప్రభు బల్లో పాల్పొందకు ఈ మోరియా పర్వతం దేవుని యొక్క ఇంటిలో ఆయన శరీరాన్ని, ఆయన సంఘాన్ని, ఆయన స్వరక్తి మీద సంపాదించినటువంటి సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు అబ్రహాం జీవితం మనలో అవసరం. మన సమర్పణ ఏ రీతిగా ఉంది ప్రభు కోరుచుంటున్నాడు. పౌలు రాస్తున్నాడు ఈ సమర్పణ గురించి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఏమంటున్నాడు? సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు ఇట్టి సేవయుక్తమైనటువంటిది. మన జీవితం ఏ రీతిగా ఉంది చూడండి. అబ్రహాము కుమారుని ప్రేమించాడా? దేవుని ప్రేమించాడా? దేవుని ప్రేమించాడు. నువ్వు ప్రేమించున్న ఒకగానొక కుమారుడైన ఇస్సాకును తీసుకుని పోయి నేను చూపించు పర్వతం మీద ఏం చేయాలా? వదిలిపించు. వెనుకం చేశాడా? ఏలే. దేవునికి చూపించినాడు, ప్రభువా నేను నిన్నే ప్రేమిస్తున్నాను. నేను ఆ కుమారుడు కాదు ప్రేమించేది, నిన్నే ప్రేమిస్తుంటున్నాను. ప్రభువును మొదట ఉంచినాడు. నేను కాదు ప్రభువా నువ్వే. పౌలు జీవితంలో కూడా దీన్నే చూస్తాం. ఏం చెప్తూ వచ్చాడు? నాట్ ఐ బట్ నేను కాను క్రీస్తే. ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఆయన నా ఆశ, ఆయన కొరకు నా ప్రాణం కూడా నేను ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. ఇట్టి అనుభవంలోని ప్రభు మనం తీసుకుని రావాలని కోరుచుంటున్నాను. అబ్రహాం యొక్క అనుభవం ఇది. నిజంగా నీవు ఈ శరీరాన్ని గురించి వివేచించి ఉంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క లక్షణం నీవు గుర్తించు. మోరియా పర్వతం యొక్క అనుభవం ప్రభువుకు సరజీవ యాగంగా మనము ప్రభు నువ్వేమో అడుగుతావో అది నేను సిద్ధంగా ఉన్నాను ఇవ్వడానికి. చెప్పగలమా? బిఫోర్ వి టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. ప్రభు బలలో పాల్పొందక మునుపు హృదయపూర్వకంగా ప్రభు నువ్వేం అడుగుతున్నావో నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏదైనా సరే, నా ప్రాణమైనా సరే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాను. చెప్పగలమా? ఒకవేళ ఆ రీతి చెప్తే మనకు సంతోషమైన పాలు ప్రభు వల్ల. రెండవది, ఈ స్థలానికి మరొక పేరు పెడుతూ ఉంటున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం. 2 Samuel chapter 24 verse 18. చదవండి, తీసిన వాళ్ళు త్వరగా చదవండి. యెబూసీయుడైన అరోనా యొక్క కళ్ళం యుద్ధకు ఒక బలిపీఠమును కట్టించమని అబ్రహాం జీవితం చూసాం. ఇప్పుడు ఎవరి జీవితం చూస్తున్నాం చెప్పండి? దావీదు జీవితాన్ని చూస్తున్నాం. దావీదు జీవితము ఇక్కడ మనం చూసినట్లయితే అరౌనా కళ్ళమును చూపిస్తూ ఉంటున్నాడు. అరౌనా కళ్ళం దేని గురించి మాట్లాడుతుందంటే, కళ్ళము పొట్టును గింజలను ఏం చేస్తుంది? సపరేట్ చేసే స్థలం. అది పొట్టును గింజను సపరేట్ చేసే స్థలం. మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగేటప్పుడు ప్రభు మనం కూడా కళ్ళం కూడా తీసుకుని వెళ్తాడు. అనగా మనం పరీక్షించుకునుట, మనలో ఉన్నటువంటి చెదారం అంతటి నుంచి మనల్ని విడుదల చేసి మరి
ఆయన కొరకైనటువంటి ధాన్యముగా మనల్ని చేయాలని కోరుతూ ఉంటున్నాడు. శ్రేష్టమైన ధాన్యాలు ఎక్కడ కూర్చోబడతాయి చెప్పండి? కొట్టులో కూర్చోబెడతాయి. వాటి విలువ ఎంతో గొప్పగా ఉంటుంది. పొట్టుతో ఉన్నదో దాని విలువ తెలియదు. ఒకసారి పొట్టు నుండి అది ప్రత్యేకించబడి అది కొట్టులో చేర్చబడి, యజమానుని యొక్క కొట్టులో చేర్చబడినప్పుడు దాని విశిష్టత ఎంతో గొప్పది, దాని యొక్క విలువ ఎంతో గొప్పది. మనల్ని ప్రభు విలువైన వాడిగా చేయాలని కోరుతూ ఉంటున్నాడు. చాలాసార్లు ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఈ చెత్త చెదారం మనతో ఉంటుంది. దీని నుంచి ప్రత్యేకించుకునే అనుభవంలోనికి మనం రావాల్సిన వాడు. ఆయనకు బలిపీఠం కట్టాలంటే దావీదు ఏం చేయాలా? కలం యొక్క అనుభవం కూడా రావాల్సిన వాడు. ఈ కలం దేని చూపిస్తుందంటే మన యొక్క స్వయం, మనం కలిగి ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేనటువంటివి అలవాట్లు కానీ, ఆచారాలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ, భేదాలు కానీ, వీటన్నిటిని కూడా మనం తొలగించవలసిన వారం ఉంటున్నాం. అప్పుడే మనం పరలోకము చెందిన వారం అవుతాం. మనందరికీ ప్రభు ఏం అధికారం ఇచ్చారు చెప్పండి? ఆయన పిల్లల గుటకే మనకు అధికారం ఇచ్చారు. మనకు ఒకడే తండ్రి. మనకు తాత లేడు, అబ్బా లేడు కదా, అవునా? ఉన్నాడా? నానమ్మ లేదు, తర్వాత అమ్మమ్మ కూడా లేదు. మనకు తండ్రి ఒకడే, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయనే మనకు ఆధారమైనటువంటి వాడు. మనం తండ్రి, ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన పేరులో ఒక పేరు కదా, అవునా కదా? ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన పిల్లలకు ఒక్కటే సంతానంగా మనం ఉంటున్నాం. చాలా పర్యాలు విచారకరమైన విషయం. ఇంకా మనము ఆ కుటుంబంలో నివసించడానికి అర్హత లేని వారం ఉంటున్నాం. ఈ శరీరాన్ని వివేచించలేకపోతూ ఉంటున్నాం. ఒకసారి భక్సింగ్ గారు ఫ్రాన్స్లో వాక్యం చెబుతున్నారు. అక్కడ బ్లాక్స్ వైట్స్ పడదు. బ్లాక్స్ అంటే నీగ్రోస్, వైట్స్ వారిద్దరికి పడదు. దేవుడి నివాస స్థలం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దేవుని యొక్క శరీరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశం నుండి, తర్వాత నానా వెనుక చేతులుగా అయిన వారందరూ కూడా ఆయన రక్తం చేతితో కొనబడిన వారు ఒక్కడిగా నిలబడినారు. ఏం వస్త్రాలు ధరించుకున్నారు? తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. వాళ్ళలో ఇక డిస్టింగ్విష్ చేయడానికి ఏం మాత్రం కూడా ఏది కూడా కనబడటం లేదు. అందరూ తెల్లని వస్త్రం ధరించుకొని నిలబడ్డారు. వాళ్ళందరూ ఒకటే ఉంటున్నారు, ఒకటే కుటుంబం. ఆయన గుడారాలు కూడా ఎన్ని కప్పుతాడు ఆయన చెప్పండి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో దేవుడు మనుషులతో నివసించనే ఉంటున్నాడు. ఆయన తన గుడారం వారి మీద కప్పాను. ఆయన గుడారం ఒకటే, తేడా లేదు. ఈ విషయాలు అన్నీ వింటున్నాడు ఒక ఆయన. అక్కడ ఆయనకు దాదాపు 5 మంది కూతురు ఉన్నారు. అందరు తెల్లగా ఉంటారు. ఏం చేశాడు తెలుసా? 5 మందిని 5 నిగ్రోళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేసాడు. 5 డాటర్స్ను 5 బ్లాక్స్కి ఇచ్చి పెళ్లి చేసేసాడు. ఆ విచిత్రం అందరికీ. ఇదేంటిది? ఈయనకి ఏమైనా బుద్ధి ఉందా? ఈయనకి ఏమైంది? చూసే వాళ్ళందరూ కూడా మరి వారికి అర్థం కావట్లే. ఈ యూస్ టు సే దిస్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్ అని చెప్పేవాడు. ఏమనేవాడు? ఇది దేవుని యొక్క ఇల్లు. చూడండి, ఇఫ్ యూ వాంట్ టు సీ ద హౌస్ ఆఫ్ గాడ్ యూ కెన్ సీ ఇన్ మై హౌస్. ఈ భేదాలు పోవాలా? సెపరేషన్లోనికి రావాలా? ఆయన ఆలయంగా మనం కట్టబడాలంటే, ఆయన శరీరంలో నిజంగా ఉండాలంటే ఇవన్నీ కూడా పోవాల్సిందే. లేకపోతే ఆ శరీరం యొక్క వివేచన మనలో ఉండదు. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షా విధి. ఫస్ట్ మొరియా పర్వత యొక్క అనుభవం. ప్రభువా, నిన్నే నేను ప్రేమిస్తుంటున్నాను, నువ్వే నాకు కావాల్సిన వాడు, నీ కొరకు నేను ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, నువ్వేం అడిగితే అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది ప్రభుని ప్రేమించడం అంటే. అబ్రహాం ప్రేమించినాడు ప్రభు. సెకండ్ థింగ్, దావీదు యొక్క జీవితంలో చూస్తున్నాం, సెపరేటెడ్ హిమ్సెల్ఫ్, ప్రత్యేకించబడ్డాడు, కళ్ళంలోని తీసుకొని రాబడ్డాడు. ఈరోజు మనం ప్రభువులో పాలు పొందక మనకు, నిజంగా ఆయన సన్నిధిలో ప్రభువులో పాలు పొందక మనకు సెపరేషన్ అనుభవంలోనికి రావాలి. ప్రతి మధ్యపు గోడ తొలగించబడవలసింది. ప్రతి మధ్యపు గోడ తొలగించబడవలసింది. ఏదైనా కానీ ప్రభుకి ఇష్టం లేనటువంటి సంపూర్ణ తొలగించబడాలి. చూడండి, ప్రభు మనల్ని సమానమైన ప్రేమతో ప్రేమించినాడు. అవునా కదండి? అయ్యగారు వింటున్నారా? దేవుడు మనల్ని
సమానమైన ప్రేమతో ప్రేమించినాడు. కరెక్టేనా? ఆయన ప్రేమలో ఎలాంటి పక్షపాతం లేదు. ఎలాంటి పక్షపాతం, అందరి సమానమైన ప్రేమతో ప్రేమించినాడు. ఎందుకంటే ఆ ప్రేమ ఈక్వల్గా ఉంటుంది. ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడింది. ఈ ప్రేమ ఎగ్జిబిట్ కావాలా? ఎలాంటి ప్రేమ? ట్రూ లవ్, అగాపే లవ్, అనగా నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ మనలో నుండి కనబడాలి. ఇదే ప్రభు కోరుచున్నాడు. ఇప్పుడు సంఘ కాలంలో ఉంటున్నాం. చివరిలో ప్రభు ఈ యొక్క సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఎఫెసు సంఘంతో చెప్తున్నాడు, మొదట నీకు ఉండిన ప్రేమను నీవు వదులుతావని, తప్పు ఒకటి, నువ్వు ఎక్కడ పడిపోయినావు అక్కడి నుంచి లే అంటున్నాడు. మొదటి ప్రేమ పాట పాడుతుంది, ఆది ప్రేమను విడిచిపెట్టింది. ఆది ప్రేమను విడిచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమాని. చాలా కాలం నాకు అర్థం కాలే ఆది ప్రేమ అంటే ఏంటి. I could not able to understand ఏంటి ఆది ప్రేమ. మొదటి నేను అనుకున్నాను రక్షణ పొందగానే దేవుని మీద నేను కలిగి ఉన్న ప్రేమ అనుకున్నాను. బట్ దట్ ఈస్ రాంగ్. దాంట్లో స్వార్థం ఉంది. దాంట్లో ఏముంది? స్వార్థం ఉంది. నాలో నుండి స్వార్థం ఇంకా పోలే. రక్షణ పొంది చూడండి, అందుకే అంటున్నాడు పసిపిల్లలకు పాలు అవసరం, ఎదిగిన వారికి ఏమవసరం? బలమైన ఆహారం అవసరం. మనం రక్షణ పొందగానే బలమైన ఆహారం పొందలేము. ఇంకా మనలో స్వార్థం ఉంటుంది. మన పిల్లల్లో కూడా దాన్ని చూస్తాం కదండి, అవునా కదా? మన పిల్లోడికి కూడా లడ్డు ఇచ్చినాము చిన్నప్పుడు. 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇయ్యట్టు ఇస్తాడా? నాది అంటాడు కదా, అవునా కదా? మన పిల్లవాడే కానీ వాళ్ళు ఏముంది? స్వార్థం. వాడు కొంచెం ఎదగనియండి, యవనస్తులు కానివ్వండి, 3 నిలబెట్టండి, వాళ్ళకి ఈర అంటే వెంటనే ఇస్తాడు, తెచ్చి 3కి పంచుతాడు కదా. అంటే హీ గాట్ మెచ్యూరిటీ, ఎదిగినాడు, ఎదుగుదల తనలో ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన వారు అనుకుంటున్నాం. ఇది కాదు ఆది ప్రేమ అంటే, ఇది కాదు. మొదటి లైన్లో కూర్చునేవాడిని కదా, మిమ్మల్ని కాదు, కూర్చోండి ఇక్కడే మంచిదే. మొదటి లైన్లో కూర్చునే వాళ్ళం, మొట్టమొదటి సువార్తలు ఉండేవాళ్ళు, అందరికంటే ముందు పోయేవాళ్ళు. ఇది కాదు ప్రేమ. వాట్ ఈజ్ ఒరిజినల్ లవ్? ఏ ప్రేమ అయితే మన హృదయంలో కుమ్మరించబడిందో అదే ప్రేమ ఆది ప్రేమ. ప్రభు మనల్ని ప్రేమించిన ప్రేమ. మనం ప్రేమించక ముందే ఆయన మనల్ని ఏం చేసినాడు? మొదట ఆయనే మనల్ని ప్రేమించినాడు. ఆ ప్రేమ మన జీవితాల్లో అవసరం. మొదటి ప్రేమ అంటే అది. ఈనాడు ప్రశ్నించబడుతుంది. ఈ ప్రేమ మన జీవితాల్లో ఎగ్జిబిట్ చేయబడుతూ ఉంటుంది. అందుకే మన ప్రేమ అనేది సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సమానంగా పంచవలసిన వారు అనుకుంటున్నాం. కొన్ని కంట్రీస్లో, కొన్ని బెంగళూరు లాంటి ప్లేసెస్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ కలిగిన ప్రజలు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ దగ్గరే కూర్చుంటారు కదా. వాళ్ళ దగ్గరే వాళ్ళ స్టాండర్డ్సే వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళే ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటారు. ఇది ప్రేమ కాదు. దేవుని ప్రేమ పక్షపాతం లేనటువంటిది, అందరేళ్ళ సమానంగా ఉన్నటువంటి ప్రేమ. ఎక్కడ కూడా భక్సింగ్ గారిలో ఈ డిఫరెన్సియేషన్ కనబడలే, ఎవరు కూడా చూపించలే. వచ్చింది పంజాబ్ నుంచి, ఉండిందేమో తెలుగు ప్రజల మధ్యలో. వాళ్ళని ఎంతగా ప్రేమించాడు మనకు తెలుసు, ఎంతగా సేవ చేస్తూ వచ్చాడు. ఆయన సరిగా అర్థం చేసుకునేది శరీరం ఏంటో మనకు అర్థమైందా? అర్థం చేసుకోకుండా ప్రభు వల్ల ఎట్లా పాల్గొంటాం? లెట్ us come to this experience spiritual truths. 3వ విషయం కూడా చెప్పి ముగిస్తాను. ఈ యొక్క ఇంటిని సొలొమోను రీతి కట్టాడు. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. అయితే మందిరము కట్టు సమయమున ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడిను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును. ఇది దేవుడు కట్టే ఇల్లు. శబ్దం, ధ్వని అనే మాటకు రాయబడుతుంది. ఆయన కట్టుచున్నటువంటి నివాసంలో ధ్వనులు వినబడకూడదు. చాలాసార్లు ఏం వినబడుతుంటాయి?
ధ్వనులు, ఇక్కడి నుంచి ఒక ధ్వని, అక్కడి నుంచి ఒక ధ్వని, నేనేం తక్కువ రాని ఇంకొక ధ్వని. ఇదే జరుగుతుంది ఈ దినాల్లో. ఒకరి మధ్యలో ఒకరు ఐక్యత లేదు. శబ్దాలు వినబడుతుంటున్నాయి. ప్రభు కడుతున్నాడా ఇల్లు? పరీక్షించుకుందాం. ప్రభు కట్టినటువంటి ఇల్లు సిద్ధపరచబడిన రాళ్ళు. ఇప్పుడు నేను శబ్దం చేయకముందు, నేను శబ్దం చేయబడాలంటే ఇంకా నేను ఏం చేయబడలేదు, షేప్ చేయబడలేదు కదా, అవునా కదా? నేను షేప్ చేయబడితే నేను నేరుగా తీసుకొని వచ్చి కట్టబడతాను. చాలాసార్లు షేప్ చేయబడడానికి ఇష్టపడటం లేదు. ప్రభు మనల్ని మలచాలని కోరుతున్నాడు. ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, హీ స్టిల్ వర్కింగ్ ఆన్ మీ, హీ స్టిల్ వర్కింగ్ ఆన్ మీ టు మేక్ మీ వాట్ ఐ ఆట్ టు బి. It took him just a week to make the moon and stars, the sun and the moon and Jupiter and Mars. How loving and patient he must be. He's still working on me. సమస్తం సృష్టించుటకు ఆయనకు 6 దినాలు పట్టింది అంతే. 7వ దినం విశ్రమించినాడు. కానీ మనల్ని తయారు చేయడానికి, ఈ కట్టడంలో మనం కట్టడం కొరకై ఆయన ఇంకా మనల్ని మన మీద సుత్తి ఉపయోగిస్తున్నాడు. ఆయన మనల్ని మలచాలని కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన కట్టే ఇంటిలో శబ్దం ఉండకూడదు. కట్టే వ్యక్తి ఏదైనా రాయిస్తే ఏదంటే అది తీసుకొని పెడితే కూలిపోద్ది. ఎందుకంటే సరిగా ఇంకొక రాయికి పోసుకు దానికి ఏం చూస్తాడు, ముఖం చూస్తాడు కదా, కరెక్ట్ ఉందా లేదా ఏంటి. మనం కూడా ఇట్టి అర్హత సాధించవలసిన వారు అనుకుంటున్నాం. ఆయన నివాస స్థలముగా మనం కట్టబడుచు ఉంటున్నాం. దేవుని ఇంటి విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది భయంకరమైన స్థలం. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు నా ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవలసిన వాడు. ప్రభు కట్టుచున్నటువంటి ఇంటిలో నేను కట్టబడుటకు చెక్కబడవలసిన వాడిని ఉంటున్నాను. రైట్గా ప్రభు మనల్ని చెక్కాలని కోరుతున్నాడు. ఆయన స్వరూప్యంలోనికి మనల్ని చెక్కాలని కోరుతున్నాడు. ఆ స్వరూప్యంలోనికి మనం చెక్కబడుటకు ఇష్టపడాలా, లేకపోతే మనం ఏ రీతిగా ఈ యొక్క ప్రభు బలలో పాలు పొందగలము. ధైర్యం వలన నిరుత్సాహమును మనం చేపట్టినప్పుడు మనమే ఆయన యొక్క ధైర్యం వలన ఉత్సాహమును, ప్రోత్సాహమును, ధైర్యమును, నిరీక్షణను మనం చేపట్టినప్పుడు మనమే ఆయన యొక్క ఇల్లు. ఈ ఇంటిగా మనల్ని ఆయన కట్టాలని కోరుచుంటున్నాడు. 3 things we have seen. మొదటిది మోరియా పర్వతం యొక్క అనుభవం. ప్రభుకు మొదటి స్థానం. ప్రభు కొరకు అర్పించుకున్న జీవితం. సంపూర్ణంగా ప్రభు కొరకు అర్పించబడడానికి, పణార్పణంగా పోయబడడానికి మనం ఇష్టపడాలి. రెండవది ప్రత్యేకించబడే జీవితం. ప్రభుకి ఇష్టం లేనివి కూడా మనలో ఉండకూడదు. మూడవది ఏ ధ్వని కూడా నా ద్వారా నీ ద్వారా దేవుని ఇంట్లో వినబడకూడదు. సమాధానమైన శాంతిరాజు ఇల్లు కట్టుచున్నాడు. షాలేం రాజు ఇల్లు కట్టుచు ఉంటున్నాడు. శాంతిరాజు ఇల్లు కట్టుచున్నాడు. దాంట్లో ఏ ధ్వని కూడా వినబడట్లేదు, మాట్లాడదు. చివరి దినాల్లో బక్సింగ్ గారిని ఒక ఆయన చంప మీద కొట్టాడు. కాంగ్రిగేషన్ చూస్తూ ఉంది. ఎవరు కూడా లేచి ఎందుకు కొట్టున్నారు మీరు అని రాలే. వాళ్ళు నేర్చుకున్నారు. అది ఏం నేర్చుకున్నారు? దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుని సన్నిధిలో మేము ఉన్నాము. ఆ యొక్క సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగిన వారు కూర్చుంటూ వచ్చినారు. తర్వాత ఎవరిది కొట్టారు, వాళ్ళ పరిస్థితి చాలా ఘోరం అయిపోయింది. వాళ్ళు చావులు సామాన్యంగా రాలేదు. వారి ఎండ్ చాలా భయంకరమైపోయింది. పగ తీర్చుట నా పని, ప్రభు పని. మనం పగ తీర్చకూడదు, మనము శబ్దం చేయకూడదు. ఇది దేవుని నివాస స్థలం అని మనం గుర్తించవలసిన వారు అంటున్నాం. ప్రభు శరీరం అని వివేచించవలసిన వారు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటుండగా మన హృదయాలు పరీక్షించుకుందాం. ప్రభువా, నీవు కట్టుచున్న నివాస స్థలంలో నన్ను భాగముగా చేయడం కొరకై నా నిమిత్తమే అర్పించబడ్డావు. నన్ను నీతిమంతుడిగా తీర్చావు. ఇటు విధానంలోనికి ప్రభు నన్ను తీసుకుంటా. నాలో ఇటు ఎదుగుదల అనుభవించు. నన్ను నీ స్వరూపంలోనే తీసుకుంటాను. దినాలు వ్యర్థం చేశాను, నీ శరీరాన్ని వివేచింపలేకపోయాను. ప్రభువా, నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. నన్ను క్షమించి నన్ను యోగ్యునిగా చేయి. 2 నిమిషాలు మనం పరీక్షించుకొని ప్రభువులో పాల్గొందాం. దయచేసి వాకింగ్ కొరకు హిందీ మీద ఒక ప్రార్థన చేస్తారు.
వాళ్ళకు సహాయకులు